తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక రేపు మళ్ళీ చెల్లింపులు చేసే కిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇక మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మంచి నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ నిర్ణయానికి మంచి రెస్పాన్స్ అనేది వస్తుందని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో గీత కార్మికులు, వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ తీసుకునేవారు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, పెలేరియా, డయాలిసిస్, ఎయిడ్స్ గల వ్యాధి గల పెన్షన్ లబ్ధిదారులందరికీ వివిధ రకాల కేటగిరీ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఎవరెవరికి ముందుగా ఎప్పటి నుంచి, ఏ తారీఖు నుంచి ఎవరెవరి ఖాతాలలో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయబోతున్నారు అన్నదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద పండుగనైతే చెప్పుకోవచ్చు. ఇక ఇదేంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎప్పటి నుంచో కొత్త పెన్షన్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్లను మనకైతే పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల డబ్బులు కూడా నెల నెల పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే తాము ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెప్పిన హామీని అధికారంలోకి వచ్చిన నెల నుంచే ఇస్తామన్న హామీ అధికారంలోకి వచ్చి 18 నుంచి 15 నెలలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయలేదని అయితే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైనే మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్ల పైన తాజా నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందని అయితే గమనించవచ్చు. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా అమర్చడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు ఆగస్టు నెల చివరి వారం నుంచి మనకైతే జూలై నెలలో జాబితా అనేది విడుదల చేసిన తర్వాత మనకి ఆగస్టు నెల చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను చాలా వరకు పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందంట. ఇక మనమైతే వేచి చూడాల్సిందిగానైతే ఉంది. ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో, మనకి ఎవరెవరికి పంపిణీ చేస్తారో, అదేవిధంగా మనకి ఏప్రిల్ నెల పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు జమ కాలేదో ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను జూన్ 10 తారీఖు 11 తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. కొన్ని సర్వర్ డౌన్ ద్వారా మనకైతే ప్రభుత్వ ట్రెజరీల నుంచి మళ్ళీ పెన్షన్ లబ్ధిదారుల ట్రెజరీలోకి డబ్బులు అనేది జూన్ 10 తారీఖు వరకు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్స్ అనేది ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయని కూడా తెలపడం అయితే జరిగింది. సో తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో ఇక ఈ రోజుకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.